అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ దీని కింద అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు 40 లక్షల మహిళలకు ఉద్యోగాలు కలగబోతా ఉన్నాయి. దీంతో ఒక విధంగా కూటమి ప్రభుత్వం ఈ అనుకున్న లక్ష్యాన్ని కనుక ఛేదిస్తే ఖచ్చితంగా పేదవారికి ఉపాధి దొరకవచ్చు. అలాగే చదువు, విద్య, వైద్యం అనే ఇలాంటి 3 సదుపాయాలు ఉంటే పేదరికాన్ని అంతమందించవచ్చు. అలాంటి యొక్క దారిలో వెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందాలంటే ఏమేమి అర్హతలు కావాలి, అసలు ఎంత చదువుకొని ఉంటే ఏ కంపెనీ వాళ్ళు దీంట్లో జాబ్ ఇవ్వబోతా ఉన్నారు, అలాగే ఒక గల్లీలో 20 మంది 10 మంది నుంచి 15 మంది 20 మంది ఉన్నా కానీ ఒక సెంటర్ లాగా పెట్టి అక్కడే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ పెట్టబోతా ఉన్నారు. అందులో ఎవరైనా గ్రూప్ హెడ్గా ఉంటారా, అసలు దీని గైడ్ లైన్స్ ఏంది, నెలకు ఎంతవరకు శాలరీ రాబోతోంది, ఇది ఎంత చదువుకున్న వారి నుంచి ఎంత శాలరీ ఉంటుంది, ఎంత చదువుకున్న వారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్కు అర్హులు అనే విధంగా, అలాగే దీని గురించి ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో ఉన్నటువంటి చాలా డౌట్లకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా పరిష్కారం చెప్తా ఉన్నది. మీరు చాలా వీడియోల కింద నేను చూస్తూ ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయాన్ని ఎవరు క్లారిటీగా చెప్పినట్టు, కానీ మన వీడియోలో మాత్రం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది దీని గురించి పూర్తి ప్రణీకరణ సిద్ధమవుతా ఉంది. మరి ఎప్పుడు స్టార్ట్ కాబోతా ఉంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే అర్హులను వెతుకుడు. ఈ 40 లక్షల మంది టార్గెట్గా పెట్టుకున్నప్పుడు 40 లక్షల మంది మహిళలను వెతుకోవాలి కదా ప్రభుత్వం. మరి వీళ్ళను ఏపీలో ఉన్నటువంటి మహిళలందరి దగ్గర సర్వే చేసి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము ఒకసారి ప్రభుత్వం ఏమంటా ఉన్నది, అలాగే స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ప్రారంభం దాకా ఈ వీడియో అని తెలుసుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మన అక్క చెల్లెళ్ళు ఖచ్చితంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ వీడియోను ప్రతి గ్రూప్లలో షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఖచ్చితంగా 18 ఏళ్ళు నిండిన మహిళలకు శుభవార్త. వర్క్ ఫ్రమ్ హోమ్ నెలకు లక్షల్లో కూడా జీతం పొందవచ్చు. దీంట్లో 18 అసలు ఏజ్ లిమిట్ అనేది కూడా దీంట్లో పెట్టినారు. ఆ ఏజ్ లిమిట్ కూడా ఎంత అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్కి భారీ స్పందన. ఆసక్తిగా 25 లక్షల మంది ఆసక్తిగా. మరి వీళ్ళు పెట్టుకున్నదేమో టార్గెట్ 40 లక్షల మంది. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరే పని చేసుకునే వీలు ఉంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా. అందుకే ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని భారీగా స్పందన వస్తోంది. తాము రెడీ అంటూ 25 లక్షల మంది సిద్ధమయ్యారు. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది అప్డేట్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తెలిసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యంతో రాష్ట్రంలో ఎంతో మంది ఈ విధానాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఒక సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉగాది నాడు దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఉగాది నుంచి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ కాబోతా ఉంది అని మనకు ఇదిగో ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఉగాది దీని గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఉగాది నుంచి స్టార్ట్ కాబోతుంది, ప్రారంభించనున్నారు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఎంత ఏజీ, అసలు ఎంత చదువుకున్న వారి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అర్హులు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం.
రాష్ట్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారా లేదా అనే విషయం పైన ప్రస్తుతం ఈ సర్వే జరుగుతోంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు గల ఇంటర్, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఇతర విద్యార్థులు కలిగిన వారిపైన ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సర్వేలో ఆశ్చర్యకరంగా దాదాపు 25 లక్షల మంది యువకులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ నాకైతే మహిళలకు మాత్రమే అని ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మంది తెలుసు, కానీ ఇక్కడ మనకు ఏమిచ్చినారంటే విద్యార్థులలో ఈ యొక్క విషయంలో ఇక్కడ ఉన్నది యువకులకు అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి దీంట్లో ఉంది అనేది నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదు, కానీ ఇక్కడ మాత్రం మనకు ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం. దీంట్లో ఈ వివరాలను కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల సమర్పించారు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల వయసు గలవారు మొత్తం 2.68 కోట్ల మంది ఉండగా వీరిలో దాదాపు 1 కోటి మంది పైన సర్వే పూర్తయింది. ఇందులో 11 లక్షలకు మంది పైగా ఇంటర్ చదివిన వారు, 13 లక్షలకు పైగా డిప్లొమా లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులు కలిగి ఉన్నారు. వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 119 మంది ప్రభుత్వ భవనాలను గుర్తించింది. 118 ఏదైతే ప్రభుత్వ భవనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, ఇప్పుడు మనము చదువుకుంటే మన ఒక గ్రూపుగా ఏర్పడితే కనుక మనకు ఒక బంగ్లా అనేది ఇవ్వాలి, అంటే దాంట్లోనే గ్రూప్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం 118 బంగ్లాలు ఏర్పాటు చేసిందట. ఇప్పటికే 2.13 లక్షల మంది హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఏపీలో పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే త్వరలోనే పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపైన తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం ద్వారా మహిళలకు ఉద్యోగ అవకాశాలు, పని జీవన సమతుల్యము మెరుగుపరచడంతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిమోట్ వర్క్ సౌలభ్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది ఐటీ మౌలిక సదుపాయాల అనుసరణను గుర్తించి వాటిని అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అసలు సంగతి ఏంది, మనకు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? అసలు ఐటీ కంపెనీలు నిజంగా దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏదైతే ఐటీ కంపెనీ అంటే డిప్లొమా కంటే ఎక్కువ చదివిన వాళ్ళకు కొంచెం ఎక్కువగానే జీతాలు వస్తాయి, మరి వాళ్ళు కొంచెం ఎక్కువగానే చేయాలి. కాబట్టి వాళ్ళకు ఐటీ కంపెనీల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. సర్వే సంగతి ఎలా ఉన్నా ఈ విధానం అమలైతే అప్పుడు మరింత మందికి కూడా ఇంటి నుంచి పనిచేయడానికి ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలు వదులుకొని అయినా ఏపీకి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయా అనే డౌట్ మనకు అక్కర్లేదు. ఏపీ ప్రభుత్వం లాంటి ఉద్యోగాలు కల్పించడామని కంపెనీలను కోరుతోంది. అలా కల్పించేందుకు కంపెనీలకు ప్రోత్సాహాలు కూడా ఇస్తోంది. అందువలన కంపెనీలు కూడా ఆ దిశ చర్యలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. అంటే దీని గురించి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వాస్తవానికి కరోనా టైంలో మాత్రమే అవైలబుల్గా ఉండే, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ అనేది తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ప్రతి ఒక్క బిజినెస్ అనేది డెవలప్ కావాలంటే మనిషి ట్రావెల్ చేస్తూ ఉంటే ఆర్టీసీ కానీ ఇంకది కానీ మనం కొనుక్కుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఎన్నో మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం. ఇలా ప్రతి బిజినెస్ అనేది మనిషి ట్రావెల్ చేస్తూ ఉంటే ప్రతి బిజినెస్ అనేది రన్ అవుతుంది. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరూ ఇంట్లోనే ఉండి వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మనం చూసినాం దాదాపు 2.13 కోట్ల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు.
మరి ఆ 2 కోట్ల మంది కూడా బయటకు వెళ్ళి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఈ 3 దేశాలుగా చూసుకుంటే 2 కోట్ల పైచిలకు వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా కొనుక్కొని తిరుగుడు, ట్రావెల్ చేసుడు అవన్నీ కనుక చేస్తే అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ను ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మరి ఏపీ ప్రభుత్వం ఏమో దాదాపు 40 లక్షల మందికి టార్గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తా ఉన్నది. కంపెనీలు ఒప్పుకుంటాయా అని అంటే ప్రభుత్వము ఏదో ఒక విధంగా ఒప్పించి పేద మహిళలకు అలాగే పట్టణం నుంచి పల్లె వరకు కూడా ఉద్యోగాలు చేరాలి. అందరికీ పేదరికం నిర్మూలన, ఆకలి అంతరించిపోవాలంటే ఇలాంటి సౌకర్యాలు, ఇలాంటి ఉద్యోగాలు కల్పించాలని మరి ఉగాది వరకు అంటే ఇంకా చాలా అప్డేట్లు వస్తాయి. ఏ విధంగా ఏంటి ఎలా అనేది అసొంటి వీడియోలు మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. డే బై డే ఎవ్రీ డే ఏదో ఒక వీడియో మంచిది సమాజం కోసం ఉపయోగపడే వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.